గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్న ముదునూరి వరప్రసాదరాజు పాజిటివ్ ఇమేజ్ కంటే నెగటివ్ ఇమేజ్నే ఎక్కువ మూటగట్టుకున్నారా? ప్రభుత్వ చీఫ్ విప్ పదవిలో ఉండి కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదా? ఒంటెద్దు పోకడలతో పాటు తన స్వయంకృతాపరాధమే మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓటమికి ప్రధాన కారణమా అంటే అవుననే అంటున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు. నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి వరప్రసాదరాజుపై పాజిటివ్ ఇమేజ్ కంటే నెగిటివ్ ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నరసాపురంలో సీనియర్ నేత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వర్సెస్ ఎమ్మెల్యే ముదునూరి అన్నట్లు వివాదాలు నడిచాయి. ఎన్నికల ముందు వీరిద్దరి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. ఒకానొక సమయంలో ముదునూరిని గెలిపించినందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటా అని చెప్పు తీసుకుని తనను తాను కొట్టుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. మీడియా సాక్షిగా అభిమానులు ప్రజలు చూస్తూ ఉండగా కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకోవడం ముదునూరి ఓటమికి ఓ కారణమని నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతుంటారు. అసమర్థుని ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేస్తానని కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. అయితే పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం భీమవరాన్ని ప్రకటించిన సందర్భంగా నరసాపురంలో భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఎమ్మెల్యేగా ప్రసాదరాజుని అనవసరంగా గెలిపించామంటూ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకోవడం అప్పట్లో వైరల్గా మారింది. దీనిపై అప్పటి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు స్పందిస్తూ ఆ ఘటన జరిగింది నరసాపురం కోసం కాదని తనని టార్గెట్ చేయడానికే అంటూ కామెంట్స్ చేశారు. అయితే ముదునూరి ప్రసాదరాజుపై కొత్తపల్లి సుబ్బారాయుడు సంచలన కౌంటర్ చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నానని తనపై కేసు పెట్టించారని మండిపడ్డారు. ముదునూరి ప్రసాదరాజు పోలీసులపై ఒత్తిడి తెచ్చి తనపై కేసు పెట్టించారని ఆ సందర్భంగా ఆరోపించారు. ఇదిలా ఉంటే గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ చీఫ్ విప్గా పనిచేసిన నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఒంటెత్తు పోకళ్లు పోయారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. ఎమ్మెల్యేగా ముదునూరి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని మండిపడుతున్నారు. దశాబ్దాల తరబడి ఉన్న డంప్ యార్డుకు పరిష్కారం చూపలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. మరోవైపు మెడికల్ కాలేజ్ను పాలకొలకు తరలించారని ఆయనపై విమర్శలు ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ముదునూరి ప్రసాదరాజు నియోజకవర్గ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలను తన సొంత పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా గడిచిన 5 సంవత్సరాల్లో ముదునూరి ప్రసాదరాజు ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని, సామాన్య పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేదని నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తున్నారు. ఇక్కడ గతంలో పరిపాలించినటువంటి ప్రజాప్రతినిధి ఈ చీఫ్ విప్ ఈయన 3600 కోట్లతోటి అభివృద్ధి చేస్తున్నామని చెప్పని స్వయాన ముఖ్యమంత్రి చేతే ఇక్కడ సభలో అనిపించడం, అనేక కార్యక్రమాలు వంతెన నిర్మాణం అని, ఆక్వా పార్క్ అని, లేదా ఇది యూనివర్సిటీ అని, ఆక్వా యూనివర్సిటీ అని, ఇలాంటివి అనేక రకాల కార్యక్రమాలు వాటర్ చేయడం ఎన్నో చూపించాడు ఆయన. అయితే ఏ కార్యక్రమాలు ముందుకెళ్ళలేదు, స్టార్టే అవ్వలేదు. ఇకపోతే ఈ జిల్లా ప్రత్యేకించి ఇక్కడ ప్రజలందరూ బాధపడింది ఏంటంటే, జిల్లా హెడ్ క్వార్టర్గా ఉండవలసింది, ఖచ్చితంగా ఉండవలసినటువంటి ఈ నియోజకవర్గాన్ని తరలించిపోయి భీమవరంలో పెడితే కనీసం ఒక మాట కూడా మాట్లాడకపోవడం, దాని మీద వ్యతిరేకించకపోవడం ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా గమనించేది. అలాగే కాకుండా ఇక్కడ ప్రజలతో కానీ లేకపోతే తన అనునయులతో కానీ ఎవరితోటి అతను ఇంటరాక్ట్గా లేడని, ఎవరికి కష్టం సుఖం పంచుకోలేకపోయాడని, కరోనా టైంలో కూడా సరైనటువంటి ఇది అందరికీ కూడా సర్వీస్ చేయలేకపోయాడనేది ప్రతిదీ కూడా అతని మీద ఇది ఉంది. మరోవైపు వశిష్ఠ గోదావరి నదిపై వారధి నిర్మించకపోతే తాను వచ్చే ఎన్నికలకు పోటీ చేయనని పబ్లిక్గా ఛాలెంజ్ చేసిన ముదునూరి ప్రసాదరాజు వశిష్ఠ గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుండానే 2024లో ఎన్నికలకు వెళ్లడంతో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు.
జిల్లాల విభజన సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాకు జిల్లా కేంద్రంగా నర్సాపురాన్ని తీసుకురాలేకపోవడం కూడా ముదునూరి ప్రసాదరాజుకు మైనస్ అయిందని తెలుస్తోంది. దీంతో మొన్నటి ఎన్నికల్లో ముదునూరి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారని స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇవాళ కల్లబొల్లి మాటలు చెప్తున్నారు. ఏదో ఈ పథకం రాలేదు, ఆ పథకం చాలా పొరపాటు ఇది. ఎందుకంటే ఇవాళ వచ్చి 6 నెలలైంది. ఈ 6 నెలల్లో పంచాయతీలు విషయంలో మరి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు, వరల్డ్ రికార్డు సాధించిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇవాళ ఆయన కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం కానీ అన్ని విధాలా కూడా ఆఖరికి మన నరసాపురం కోట్పల్లి రైల్వే లైను పనులు చకచక జరుగుతున్నాయి. ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది, కోట్లాది రూపాయలు వచ్చినాయి, ఆ పని పూర్తవుతుంది. ఈస్టు వెస్టు కలిపే రైల్వే లైను మనం త్వరలో దాన్ని ప్రారంభించుకోవటానికి మనం చూస్తాం. అలాగే బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో నరసాపురం నియోజకవర్గం అన్ని విధాలా కూడా అభివృద్ధి చేసేలాగా మా పవన్ కళ్యాణ్ గారు వెండుదండుగా ఉండి దాన్ని కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నా పేరు దివిసత్యన్, జనసేన పార్టీ అధికార ప్రతినిధిని. ఏది ఏమైనా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్న ముదునూరి వరప్రసాదరాజు పాజిటివ్ ఇమేజ్ కంటే నెగిటివ్ ఇమేజ్నే ఎక్కువగా మూటగట్టుకున్నారని చెప్పవచ్చు. ప్రభుత్వ చీఫ్ విప్ పదవిలో ఉండి కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో పాటు ఒంటెద్దు పోకళ్లు పోవడం వంటి తన స్వయం కృతాపరాధంతో మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమికి ప్రధాన కారణమని నియోజకవర్గ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.